पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో క్రిందటి వారంలో మనం పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దము, అలాగే గర్భసంచి చేత శిశువు కప్పబడి ఏ విధంగా ఉండటం జరుగుతుందో అదేవిధంగా కామం చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఆ విధంగా ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ కామము అనేటటువంటిది మనిషిలో కలుగుతుందో అప్పుడు ఆ విచక్షణ జ్ఞానము అనేటటువంటిది పూర్తిగా పోయి నిత్యానిత్య వస్తు వివేకము, అలాగే ధర్మాధర్మ విచక్షణ, అలాగే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకపోవటము, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఈ కామము అనేటటువంటిది జ్ఞానికి నిత్య వైరి. ఇది అజ్ఞానికి ఈ కామమే స్నేహితుడిగా ఉండి తోడుగా ఉండి అజ్ఞానిని నడుపుతూ ఉంటుంది. కానీ జ్ఞాని దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞానికి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే బాహ్యమైనటువంటి శత్రువులు, బాహ్యమైనటువంటి విషయాలు ఏవి కూడా జ్ఞానికి శత్రువులు కాదు. ఈ కామమే శత్రువు అనేటటువంటిది మనకు మన తండ్రి శ్రీమద్భగవద్గీతలో తెలియచేస్తున్నారు. అలాగే ఇది కామం అనేటటువంటిది మహాపాపి. ఎవరైతే ఈ కామంలో కూరుకుపోతారో వాళ్ళు పాపాన్ని మూటకట్టుకుంటున్నారు అన్నది మనకిక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఈ కామము అనేటటువంటిది ఎప్పుడూ కూడా పూరించటానికి వీలు కానటువంటిది. ఇది ఇక చాలు అనేటటువంటి మాట ఎప్పుడూ కూడా రానే రాదు. అంతటి భయంకరమైనటువంటి ఈ శత్రువు నీ విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టేసి నీవు అజ్ఞానంలో కూరుకుపోయేలాగా, మోహంలో కూరుకుపోయేలాగా చేస్తున్నారు అనేటటువంటిది మనం క్రిందటి వారం తెలుసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కామం అనేటటువంటిది అసలు ఎక్కడ ఉంది, దీని స్వరూపం ఏమిటి, దీని స్వభావం ఏమిటి, అలాగే ఈ కామం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఈ శత్రువు ఉన్నాడు అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జ్ఞానికి ముఖ్యమైనటువంటి శత్రువు ఈ కామము ఒక్కటే అనేది మనకు స్పష్టంగా తేల్చి చెప్పారు. కామము, క్రోధము ఈ రెండు కూడా ఒకే నాణ్యానికి ఇరువైపులా అన్నది కూడా మనం అర్థం చేసుకున్నాము. కాబట్టి ఈ కామక్రోధము అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ శత్రువు మనం సంహరించి తీరాలి. ఈ శత్రువుతో యుద్ధం చేసి తీరాలి. ఈ శత్రువుతో యుద్ధం చేయలేనప్పుడు, ఈ శత్రువుని మనం సంహరించలేనప్పుడు మనం ఇక్కడ ఆచరించేదంతా కూడా పాపమే అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే పాపము అన్నదానికి శాస్త్రం ఏం చెప్తుందంటే అవిద్య, కామము, కర్మ.
అంటే అజ్ఞానంలో కూరుకుపోయి ఆ అజ్ఞానం వల్ల ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికల మీదకి దృష్టి వెళ్ళేలాగా చేసుకుంటూ ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని పాపము అన్నది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ పాపం నుండి బయటపడాలి. ఈ పాపం నుండి బయటపడినప్పుడు ఏమవుతుందంటే ఈ జనన మరణ చక్రంలో పడి నలగటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దుఃఖమే అనుభవించటం అనేది జరుగుతుంది అన్నది మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ కామం అనేటటువంటి శత్రువు గురించి సరైనటువంటి అవగాహన చేసుకుని ఇది ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, దీని స్వరూపం ఏమిటి, దీని స్వభావం ఏమిటి, దీన్ని మనం ఏ విధంగా జయించగలము, ఏం చేస్తే ఈ కామం అనేటటువంటి ఈ మహమ్మారిని మనం సంహరించగలము, దీని నుంచి మనం బయటపడగలము అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకాల్లో, ఈ కర్మయోగంలో ఈ చివరి శ్లోకాల్లో మనకు తెలియచేస్తున్నారు మన తండ్రి స్పష్టంగా. ఇవి ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు, సాధనాపరంగా మనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి శ్లోకాలు. అంటే శత్రువుని సంహరించిన తర్వాత ఇంకేముంది, మనం హాయిగా బ్రతకొచ్చు. ఈ శత్రువు వల్లనే ఇక్కడ మనకి అంత దుఃఖమంతా కూడా కేవలము ఈ శత్రువు వల్లనే అన్నది తేల్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి. అలాగే ఈ దుఃఖమంతా కూడా ఈ శత్రువు వల్లనే, అంతేకాదు మరల జన్మలు కూడా ఈ శత్రువు వల్లనే అన్నది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ శత్రువు గురించి మనం అవగాహన చేసుకుని ఎక్కడ ఉంది ఈ శత్రువు, ఏ విధంగా పొంచి ఉంది, ఏ విధంగా మనం దీన్ని మట్టు పెట్టాలి అన్నది మనం ఇక్కడ అవగాహన చేసుకుని ఆచరణలోకి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. దీనిలో మనకు స్పష్టంగా ఈ కామము అనేటటువంటిది ఎక్కడ ఉంది, ఎక్కడ పొంచి ఉంది అనేటటువంటిది ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఈ కామానికి 3 స్థానాలు ఉన్నాయట. అంటే మనతో యుద్ధం చేసి మనల్ని లొంగదీసుకొని మనల్ని సర్వనాశనం చేసేటటువంటి ఈ కామం అనేటటువంటిది ఎక్కడ ఉంది, ఈ దేహంలోనే పొంచి ఉందట, బయట కాదు. ఈ దేహంలోనే 3 స్థావరాలు ఏర్పరచుకుని 3 స్థావరాల నుంచి కూడా 3 స్థాయిల్లో మనల్ని సర్వనాశనం చేయటానికి ప్రతి క్షణము కూడా ఈ కామం అనేటటువంటి శత్రువు ప్రతి క్షణము కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉంది ఈ 3 స్థావరాలు ఏమిటి అంటే, ఒకటి ఇంద్రియాలు అంటే బాహ్యమైనటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలు. అలాగే రెండవది అంతరింద్రియమైనటువంటి మనస్సు. మూడవది బుద్ధి. ఈ మూడిట్లోనూ కూడా కామము అనేటటువంటిది స్థావరాన్ని ఏర్పరచుకుని అక్కడి నుండి మనల్ని నాశనం చేస్తూ ఈ అజ్ఞానంలోనే కూరుకుపోయేలాగా చేసి మరలా మనం జన్మ తీసుకునేదాకా మనల్ని వదిలిపెట్టడం లేదు. ఆ తర్వాత కూడా అది అలాగే మనల్ని పీడిస్తూనే ఉంది. ఇప్పుడు ఇది ఒక అవకాశం మనకి. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా సంహరించాలో మనకు మన తండ్రి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ కామం అనేటటువంటి ఆ శత్రువుని మనం జయించినట్లయితే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏం చెప్తున్నారు, ఈ 3 స్థావరాలను కూడా అధిష్టానం ఏర్పరచుకుందట. అది దీనికి స్థానం. అది ఏం చేస్తుంది, ఆ విధంగా ఏర్పరచుకుని
మనకున్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కప్పి పెట్టేస్తుంది. ఆవృతం, జ్ఞానమావృత్య దేహినం. మనిషి ఎంతో కష్టపడి జ్ఞానం పొందితే ఆ జ్ఞానాన్ని ఈ కామం అనేటటువంటిది కప్పిపెట్టేస్తుంది అన్నమాట. ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే జ్ఞానం అనేటటువంటిది నిజానికి ఒక సంపద, ఎనలేని సంపద. ఏ బాహ్యమైనటువంటి సంపదలతోనూ కూడా పోల్చటానికి వీలు కానటువంటి సంపద. అలాంటి ఎంతో విలువైనటువంటి సంపదను, ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపదను, ఆ సంపద మనకు ఉపయోగం లేకుండా ఈ కామం అనేటటువంటిది కప్పివేస్తూ ఉందట. జ్ఞానం ఆవృత్య దేహినం. దీంతో ఏమవుతుందంటే జీవాత్మ మోహంలో కూరుకుపోవటం అన్నది జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 3 స్థావరాల్లోనూ కూడా ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కామం ఏదైనా సరే మనకు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి. శత్రువు ఉన్నప్పుడు శత్రువు అసలు ఎక్కడ ఉన్నాడు, వాడు మనల్ని ఏ విధంగా మన మీద దాడి చేయబోతున్నాడు అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే వాడి స్థావరాలను మనం ఛేదించాలి. వాడు మనల్ని ఏ విధంగా మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుని వాడి ప్రణాళికను మనం చిన్నాభిన్నం చేసినట్లయితే, వాడి స్థావరాలను మనం నాశనం చేసినట్లయితే ఆ శత్రువుని జయించినట్లే అవుతుంది. ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీతలో ఎంతో స్పష్టంగా ఈ కామం అనేటటువంటి శత్రువు యొక్క స్థావరాలు మనకు చెప్పారు. ఏం చేస్తాడు ఈ స్థావరాల్లో ఉండి కామం అనేటటువంటి శత్రువు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఏంటి? ఇంద్రియాణి. ఈ ఇంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు. పంచజ్ఞానేంద్రియాలను స్థావరంగా ఏర్పరచుకుంది. మొట్టమొదటి స్థావరం అన్నమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అన్నది మనం ఆలోచించుదాం. మీరు ఒక్కసారి టీవీ చూస్తున్నారనుకోండి. టీవీ చూస్తున్నప్పుడు ఈ నేత్రేంద్రియం, కన్ను అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. కన్ను చూస్తూ ఉన్నప్పుడు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది ఒక వస్తువు గురించి. అసలు మీకు అది సంబంధం లేనటువంటి వస్తువు, దాంతో మీకు ఏ పని కూడా లేనే లేదు. కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో మీకు కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ వస్తువుని కొనుక్కోండి, మీరు ఈ వస్తువుని కొనుక్కున్నట్లయితే మీకు జీవితం ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈ వస్తువు లేకపోతే మీరెంతో కష్టపడిపోతారు, మామూలు కష్టం కాదు. ఈ వస్తువు కనుక కొనుక్కున్నట్లయితే మీరు అసలు ఎంతో హాయిగా బ్రతుకుతారు అని ఒక వస్తువుని చూపించి వాళ్ళు చెబుతూ ఉంటారు. కన్ను చూస్తూ ఉంటుందన్నమాట. సరే, ఆ వస్తువు మీకు నిజంగా అవసరం ఏమి లేదు. అవసరం లేదు కాబట్టి 1-2 సార్లు ఆ అడ్వర్టైజ్మెంట్ అలాగే కనపడుతున్నా మీరు దాన్ని పట్టించుకోరు. 3వసారి, 4వసారి అప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు మీకేమనిపిస్తుంది? ఈ వస్తువు ఏదో మనం కొనుక్కుంటే బాగుండేమో అనిపిస్తుంది. కన్ను ఏం చేస్తుంది? దాన్ని చూడటానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు అంతకుముందు మొదటిసారి, రెండోసారి వచ్చినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ మీకు అంతగా రుచించదు. ఏంటి అడ్వర్టైజ్మెంట్లు ఈ టీవీలో? అసలు నేనేదో సీరియల్ చూడాలనుకున్నాను, ఈ అడ్వర్టైజ్మెంట్లు గొడవ ఎక్కువైపోయింది అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పే విధానం చూడండి, ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. ఓ పక్క మీ చెవేమో అది వినటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఏంటి ఏమంటున్నారు? ఇది మనకు బాగా ఉపయోగపడద్దు అంటున్నారే వీళ్ళు అని ఆ చెవి ఆ శబ్దాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉంటుంది. కన్నేమో దాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే ఆ వస్తువు ఏదో రేపు మీరు వాడుకుంటున్నట్లుగా
మీకు ఆ స్పర్శ కూడా ఫీల్ అవుతూ, అంటే అనుభవంకి తెచ్చుకుంటూ, అలాగా మీ స్పర్శ కూడా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమైంది, మీ ఇంద్రియాలన్నీ కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ చూడటానికి, వినటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎవరు చేశారు ఇక్కడ? కామము అనేటటువంటి శత్రువు. భగవద్గీత చూడండి ఎంత అద్భుతంగా చెబుతున్నారు. కామము అనేటటువంటి శత్రువు ఇంద్రియాలలో పొంచి వాడు స్థావరం ఏర్పరచుకొని ఉన్నాడట. అలాగే చెవిలో, కంటిలో అలా స్థావరం ఏర్పరచుకుని ఏం చేస్తున్నాడు? నిన్నట్టు లాగుతూ ఉన్నాడు అన్నమాట. సరే, ఇంతవరకు ఇది ఇంద్రియాల పని. అంటే మరలా ఆ ఇంద్రియము చూడాలి అని అనుకుంటుందన్నమాట, వినాలి అని అనుకుంటుంది. కొన్ని శబ్దాలు ఉంటాయి కదా మీకు, ఆ శబ్దం మరలా వినాలి అనిపిస్తుంది. అలాగే ఒక రుచి మరలా తినాలి అనిపిస్తుంది. ఒక వాసన మరలా చూడాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మరలా ఎందుకు చూడాలనిపిస్తుంది, మరలా ఎందుకు వినాలనిపిస్తుంది, మరలా ఎందుకు తినాలనిపిస్తుంది, రుచి అదే చూడాలనిపిస్తుంది అంటే ఇదిగో ఈ కామం వల్లనే. ఈ కామం అనేటటువంటి శత్రువు వీటిల్లో పొంచి ఉండి మరలా నీ ఇంద్రియాలను ఆ దృశ్యం మీదకు, ఆ శబ్దం మీదకు వెళ్ళేలాగా చేస్తున్నాడు. రెండవది ఏమిటి ఇక్కడ? మనస్సు. ఇప్పుడు ఎమ్మటే మనస్సు పూనుకుంటుందన్నమాట. ఏంటి కన్నేంటో చూస్తుందే, ముందు కన్ను కూడా పట్టించుకోలేదు. టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు కళ్ళు దానింక చూడకుండా ఇది మనకు సంబంధం లేదులే అని అటు ఇటు చూస్తూ ఉన్నావు. కానీ 2 సార్లు 3 సార్లు మరలా అదే అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు కళ్ళు కూడా అటే చూస్తున్నాయి, చెవేమో అదే శబ్దం వింటూ ఉంది. ఏంటి కన్ను ఈ చెవి దీన్ని చూస్తున్నాయి అని చెప్పేసి మనస్సు అది తీసేసుకుంది. ఏం చూస్తున్నారు మీరు, ఏమిటి వింటున్నారు, ఏమిటి కథ? మనస్సు పెద్దది, ఈ కళ్ళ కన్నా ఈ చెవుల కన్నా అది పెద్దది. అది ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉందన్నమాట. ఏ విధంగా ఆలోచిస్తుంది? వాళ్ళు ఇదిగో ఈ వస్తువు నువ్వు కొనుక్కున్నట్లయితే ఇంకా నీ జీవితంలో అన్ని కష్టాలు కూడా పోయినట్లే. ఇది చిన్న ఒక లాకెట్లాగా చేసుకొని నువ్వు మెడలో వేసుకున్నట్లయితే నీ దరిద్రం అంతా కూడా పోయినట్లే, ఇంకేమి లేదు. మొత్తం నీకున్న కష్టాలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ దరిద్రం అంతా పోతుంది. ఒక్కసారిగా నువ్వు ఇదిగో ఈ చిన్న వస్తువుని నువ్వు కొనుక్కుంటే, దీన్ని లాకెట్లాగా చేసుకుని మెడలో వేసుకుంటే నువ్వు ఒక్కసారి అమాంతం కోటీశ్వరుడు అయిపోతావు. ఇది ఎంతో ఖరీదు కాదు, చాలా తక్కువ, 999 రూపాయలు మాత్రమే. ఎన్ని ఖర్చులు పెట్టాం, 1, 2, ఎన్ని చోట్లకు వెళ్ళాం. ఈ దరిద్రమంతా ఇలాగే ఉంది కదా, ఎన్ని వేలు పోయినాయి ఇప్పటికీ. అయినా ఈ బాధలు ఇలాగే ఉన్నాయి, ఈ జబ్బులు ఇలాగే ఉన్నాయి, ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. చూడటానికి నిజానికి ఇది బాగానే ఉంది, 999 రూపాయలే కదా, 1000 రూపాయలు కూడా కాదు, కేవలము 999 రూపాయలే, 1000 రూపాయలు కూడా కాదు కదా. అంతకుముందు వేలకు వేలు ఖర్చు పెట్టలా, ఒకటి కొనేద్దాం. ఇదంతా ఎవరు చెబుతున్నారు? మనస్సు చెబుతుందన్నమాట. మనస్సు చెబుతున్నప్పుడు లోపల ఏదో ఒకటి చెబుతుంది, ఏమో ఎందుకు మళ్ళీ ఈ డబ్బులు కూడా దండగాని. కానీ మనస్సు వినిపించుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకని? కామం అనేటటువంటి శత్రువు స్థావరం. అది కామం అనేటటువంటి శత్రువు ఏం చేస్తున్నాడు? మనస్సును
ఇంకా ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట. ఇక మనస్సు ఏం చేస్తుందంటే ఊహిస్తూ ఉందన్నమాట. రకరకాలుగా ఆ వస్తువును కొనుక్కోవటము, ఆ వస్తువుని చక్కగా ఒక లాకెట్లాగా చేసుకుని మెడలో వేసుకోవటము, ఆ వేసుకున్న తర్వాత ఎంత హాయిగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఆ తర్వాత మొత్తం బాధలన్నీ కూడా తీరిపోవటము, హాయిగా కాలు మీద కాలేసుకుని దర్జాగా పడుకోవటము, ఎంత దూరమో అలాగా మనసు తీసుకువెళ్తూ ఉందన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే. దాంతో ఒక సంగమం అన్నది ఏర్పడిపోయింది. సంగస్తే శాపజాయితే, సంగా సంజాయతే కామ. ఈ కోరిక అనేటటువంటిది ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఆ తర్వాత ఈ 999 రూపాయలు నాకు దొరుకుతాయో దొరకవో అనేటటువంటి ఆలోచన ఒకటి. వాళ్ళేమో టీవీలో పక్కన మీరు ఇప్పుడే దీన్ని కొనుక్కోండి, ఇది ఒక్కటే ఉంది, ఇంకా మీరు తొందరపడకపోతే మీరంత దురదృష్టవంతులు లేరు అని చెప్తున్నారు. ఈ లోపల గబాలను నేను ఏ విధంగా కొనుక్కోవను? దాంతో ఏమవుతుందంటే తన పరిస్థితికి తన మీదే కోపం వస్తుంది. ఎందుకని కామము క్రోధము రెండు కలిసే ఉన్నాయి కదా. ఇది ఎంతవరకు పోయిందంటే అసలు ఈ భార్యను ఈవిడిని పెళ్లి చేసుకోవటమే నాకు అనర్థం. ఇతన్ని పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకే నాకు ఈ శని పట్టింది, లేకపోతే నా బ్రతికింకి ఎలాగో ఉండాల్సింది. అక్కడ దాకా వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ మనసు పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ మరలా నిన్ను దుఃఖానికి గురి చేస్తూ ఆ విషయం గురించే ఆలోచించి ఆ విషయం పట్ల నీకు ఆసక్తి కలిగేలాగా చేస్తూ ఉంది. దాంతో ఏమవుతుంది? ధ్యాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే, సంగా సంజాయితే కామ, కామాత్ క్రోధోభిజాయితే, క్రోధోద్భవతి సమ్మోహ. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మోహంలో కూరుకుపోయావు, దానివల్ల ఏమవుతుంది? బుద్ధి నాశనమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి మూడోది ఏమిటి? బుద్ధి. కామం యొక్క స్థావరం ఇక్కడ ఏం చెప్పారు? మూడవ స్థావరం బుద్ధి. బుద్ధి నాశనమైపోయింది. ఏ బుద్ధి ఇది? వివేక బుద్ధి, జ్ఞాన బుద్ధి, విచక్షణతో కూడినటువంటి బుద్ధి. అంతకుముందు ఈ బుద్ధిలో ఏ విధంగా ఉంది? బుద్ధి నిత్యానిత్య వస్తు వివేకం అన్నది ఉంది బుద్ధిలో. ఏది సత్యము ఏది అసత్యము అనేటటువంటిది తెలిసినటువంటి బుద్ధి, ఏది ధర్మము ఏది అధర్మము అనేది తెలిసినటువంటి బుద్ధి. అలాగే ప్రారబ్ధవశాత్తు ఈ కష్టాలు ఉంటాయి, ఇవి ఎప్పుడూ ఉండవు, ఆగమ అపాయినో అనిత్య అని స్థిరపరుచుకున్నటువంటి బుద్ధి. ఇది వివేక బుద్ధి, విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి బుద్ధి. అలాంటి విచక్షణ జ్ఞానాన్ని ఏమైంది? కామం అనేటటువంటిది కప్పేసేసింది. కప్పేయటం వల్ల ఏమైంది? బుద్ధి పనిచేయటం లేదు. ఏ బుద్ధి పనిచేయటం లేదు? విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి బుద్ధి పనిచేయటం లేదు. వివేకంతో కూడినటువంటి బుద్ధి పనిచేయటం లేదు. వీడు ఎలా అయిపోయాడు? ఈ జీవుడు ఇప్పుడు అవివేక అయిపోయాడు అనమాట. వివేకం లేదు. ఏమంటున్నాడు ఇంకా ఇప్పుడు? ఆ వస్తువు కొనుక్కోవటం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని అనుకుంటున్నాడు. అంతవరకు కూడా వీడు ఏ దృష్టితో ఉన్నాడు? శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో చక్కగా అవగాహన చేసుకుని, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను నిత్య ఆనంద స్వరూపాన్ని, నిత్య శాంత స్వరూపాన్ని, నిత్య ముక్త స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని అని నిశ్చయం చేసుకున్నాడు బుద్ధిలో. ఇవన్నీ కూడా వచ్చి పోయేటటువంటివే, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివే.
ఇదంతా కూడా మిథ్య, ఇదంతా కూడా కళ లాంటిదే అని బుద్ధిలో నిశ్చయం చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అదంతా కూడా కామం చేత పూర్తిగా కప్పిపెట్టబడింది. ఇప్పుడు ఈ బుద్ధి ఏమంటుంది అంటే, నాకు ఆ వస్తువు కొనుక్కోవటం వల్ల నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. ఆ పరిస్థితి మారుతుంది. ఆ వస్తువు కొనుక్కున్నట్లయితే ఈ పరిస్థితులు మారుతాయి. ఈ పరిస్థితులు మారితే నాకు ఆనందం కలుగుతుంది. ఆ వస్తువు కొనుక్కుంటే ఇదిగో మా పిల్ల పెళ్ళవుతుంది, మా పిల్ల పెళ్ళైతే నాకు ఆనందం కలుగుతుంది. ఆ వస్తువు కొనుక్కుంటే మా అప్పులన్నీ తీరిపోతాయి, అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. ఆ వస్తువు కొనుక్కుంటే నాకు ఎక్కడి నుండో ధనమొచ్చి నా ఇంట్లో అలా పడిపోతుంది, అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది అనేది అనిపిస్తుంది. అంతవరకు ఏమనుకున్నాడు వాడు? నిత్య ఆనంద స్వరూపం నేను, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, శాంత స్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను కేవలము ఆనంద స్వరూపాన్ని, నేను సుఖస్వరూపాన్ని, బాహ్యమైనటువంటి ఏ వస్తువుతోనూ కూడా సంబంధం లేకుండా, ఏ వ్యక్తితోనూ కూడా సంబంధం లేకుండా, ఏ విషయంతోనూ కూడా సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా నేను సుఖస్వరూపాన్ని, నేను ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపాన్ని. ఇలా ఉండేవాడు వీడు. ఇలాంటి వాడు ఈ రోజున ఏమంటున్నాడు? ఆ వస్తువు వల్ల నాకు ఆనందం కలుగుతుంది, ఆ విషయం మారితే నాకు ఆనందం కలుగుతుంది, ఆ వ్యక్తి నాకు దూరం అయితే ఆనందం కలుగుతుంది, ఈ వ్యక్తి నాకు దగ్గరైతే ఆనందం కలుగుతుంది అని బాహ్యమైనటువంటి విషయాలతో తన ఆనందాన్ని ముడిపెట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ అనుభవం ఏం చెప్తుంది? అసలు మనిషికి ఇప్పటివరకు బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే నాకు దుఃఖం కలుగుతుంది, వాటి వల్లనే నాకు ఆనందం కలుగుతుంది అనేటటువంటి దృష్టితో ప్రయత్నం చేసుకుంటూ వెళుతున్నాడు మనిషి. కానీ శాస్త్రం అవగాహన చేసుకున్న తర్వాత, సాంఖ్యయోగం శ్రవణం చేసిన తర్వాత, శ్రీమద్ భగవద్గీత శ్రవణం చేసిన తర్వాత, నేను స్వతహాగా ఎప్పుడూ ఆనంద స్వరూపాన్నే, నేనెప్పుడూ శాంత స్వరూపాన్నే, బాహ్యమైనటువంటి విషయాలతో సంబంధం లేకుండా ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, నేనెప్పుడు కూడా నాలో నేను సంతృప్తి పడుతూ ఉంటాను, దేనికి సంబంధం లేకుండా నేను ఆత్మారాముడనై ఉన్నాను, నేను నాలో నేను రమిస్తూ ఉంటాను, నేను ఎప్పుడు కూడా సుఖస్వరూపమై ఉన్నాను, వీటేటితో కూడా సంబంధం లేకుండా అని ఇది తెలుసుకొని, తన్ను తాను తెలుసుకొని, తాను ఎలా ఉన్నాడో తన్ను తాను ప్రత్యక్షంగా అనుభవంగా తన్ను తాను చూసుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని ఈ కామం ఏం చేసింది? ఈ రోజున ఇదంతా మర్చిపోయేలాగా చేసింది. ఈ జ్ఞానం తాత్కాలికంగా మరుగున పడిపోతుంది. అయితే ఇదేం పూర్తిగా పోదు, గుర్తుంచుకోండి. మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుందంటే, పొగచేత కప్పబడింది అగ్ని. అగ్ని కప్పబడింది అనటం వల్ల అగ్ని ఎక్కడికి పోలేదు. పొగ అనేది పోతే అగ్ని ప్రకాశం అన్నది ఉంది, అక్కడ అన్ని వస్తువులు మనకు కనపడుతూనే ఉంటాయి. అలాగే దుమ్ము చేత అద్దం కప్పబడింది అంటే అద్దం ఎక్కడికి పోలేదు, దుమ్ము పోతే అద్దం అక్కడే ఉంది, చక్కగా మన ప్రతిబింబం అనేది కనపడుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు శాస్త్రాన్ని శ్రవణం చేసావు కాబట్టి, ఆ తర్వాత మననం చేసావు కాబట్టి, ఆ తర్వాత నిధిధ్యాసను కూడా ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి, ఇప్పుడు ఖచ్చితంగా నీకు జ్ఞానం అనేది ఉంటుంది. అది ఎక్కడికి పూర్తిగా పోలు, తాత్కాలికంగా ఈ కామం చేత కప్పబడింది.
ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది ఎవరి కోసం చెబుతున్నారు? జ్ఞాని గురించి చెబుతున్నారన్నమాట. జ్ఞానం ఉంది వాడికి, కానీ తాత్కాలికంగా ఇది కప్పబడింది. అంటే ఇలాంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి. ఈ సన్నివేశాల్లో ఇదంతా కూడా అవగాహన చేసుకుని ఈ శత్రువు ఎక్కడ ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో అక్కడ ఆ స్థాయి తెలుసుకొని అక్కడ నీవేం చేయాలో అది చేయాలి అనేది మనకు చెబుతున్నారన్నమాట శ్రీమద్ భగవద్గీతలో. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ బుద్ధితో ఏమంటున్నాడు? తన్ను తాను మర్చిపోయాడు. తన్ను తాను మర్చిపోయి ఆ వస్తువు నాకు వస్తే చాలు, నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు అన్నమాట. అంటే పూర్తిగా కామం చేత జ్ఞానం అన్నది, విచక్షణ జ్ఞానం అన్నది కప్పబడింది. అంటే ఒక మోహంలో కూరుకుపోయాడన్నమాట. ఇప్పుడు ఇక వీడికి ధర్మాధర్మాలు అనేటటువంటివి కూడా ఇక ఆలోచించడు. విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే, సరైనటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఏది ధర్మము ఏది అధర్మము అనేది తెలుసుకొని ధర్మవర్తనుడై ప్రవర్తించటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? వీడికి జ్ఞానం అన్నది ఎప్పుడైతే ఈ కామం చేత కప్పబడిందో పూర్తిగా మోహం అన్నది ఆవరించింది. ఈ మోహంలో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో వీడికి ఇక తెలవటం లేదు. ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది పూర్తిగా కోల్పోయాడు. వీడికి ఏమవుతుందంటే మంచి చెడుగా కనపడుతూ ఉంటుంది, చెడేమో మంచిగా కనపడుతూ ఉంటుంది. ధర్మమేమో అధర్మంగా కనపడుతూ ఉంటుంది, అధర్మమేమో ధర్మంగా కనపడుతూ ఉంటుంది. న్యాయమేమో అన్యాయంగా కనపడుతూ ఉంటుంది, అన్యాయమేమో న్యాయంగా కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా నే ఆలోచిస్తూ, ఆ విధంగానే మాట్లాడుతూ, అలాగే వీడి ప్రవర్తన సాగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారన్నమాట. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజిహ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ పాపి, ఈ మహాపాపి, ఈ కామము అనేటటువంటి ఈ పాపి, ఈ శత్రువు ఏం చేస్తుందట? జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేస్తుందట. జ్ఞాన విజ్ఞాన నాశనం రెండు కూడాను. జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఎంతో కష్టపడి సంపాదించుకునేటటువంటిది, ఇది మామూలుగా కాదు. అలాంటి రెంటిని కూడా నాశనం చేస్తుంది. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అన్నదాన్ని మళ్ళీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అన్నారు. అంటే ఆత్మ ఏదో అనాత్మ ఏదో మనకు తెలియచేయటం జరిగింది. ఆత్మ శాశ్వతమైనటువంటిది, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికారం ఆత్మస్వరూపము. దీనికి భిన్నమైనదంతా కూడా అనాత్మ. అంటే అనిత్యమైనటువంటిదంతా కూడా అనాత్మ. నిత్యమైనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే ఆత్మ అనబడుతుంది. మారేటటువంటిది ఏదైనా సరే అనాత్మ అనబడుతుంది. మారనటువంటిది, ఎప్పుడూ కూడా మారినటువంటిది, మూడు కాలాల్లోనూ కూడా మారినటువంటిది ఏదైతే ఉందో అది సత్యము. ఆ సత్యమే ఆత్మ అనబడుతుంది. వికారాలు చెందేటటువంటిది ఏదైతే ఉందో అది అనాత్మ అనబడుతుంది. ఏ వికారము లేకుండా, ఏ మార్పుకు గురి కాకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ అనబడుతుంది. పరిమితమైనటువంటిది ఏదైతే ఉందో
అది అనాత్మ అనబడుతుంది. అపరిమితమై సర్వవ్యాపకమై ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ అనబడుతుంది. అది ఆత్మ అనబడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది? పరిమితం కాదు, అపరిమితం. అంతమయ్యేది కాదు, అనంతము. ఆ అనంతమైనటువంటి ఆత్మ, అంతటా ఉన్నటువంటి ఆత్మ నీలోనూ ఉంది, నీలోనూ ఉంది, అందరిలోనూ ఉంది, అన్నిటా ఉంది. అది ఎప్పుడూ కూడా ఉండేటటువంటిదే, అది ఎప్పుడు పోయేటటువంటిది కానే కాదు. అలాగే ఈ దేహంలో ఒక అవయవం కాదు ఆత్మ అంటే, ఈ దేహంలోని ఒక అవయవము కానే కాదు, ఈ దేహము నుండి వచ్చినటువంటిది కానే కాదు, ఈ దేహానికి సంబంధమైనటువంటి వస్తువు అది కానే కాదు. అలాగే ఈ దేహానికి పరిమితమైనటువంటిది కాదు ఆత్మ అనేటటువంటిది. అలాగే ఈ దేహము ఉన్నా లేకపోయినా ఆత్మ ఎప్పుడూ కూడా ఉంటుంది, ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మానాత్మ వివేకము. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకున్నట్లు? దీన్ని బట్టి ఈ దేహం కాక ఒక ఆత్మ ఉంది అనేటటువంటిది అర్థమైంది. మామూలుగా మనుషులందరూ కూడా ఏమనుకుంటారు? ఈ దేహమే నేను అనుకుంటారు. ఈ దేహమే నేను అనుకునేటటువంటి వ్యక్తి ఆత్మబోధ విన్నట్లయితే మొట్టమొదటిసారిగా ఆత్మానాత్మ వివేకం గురించి తెలియచేస్తారన్నమాట. అదే నిత్య అనిత్య వస్తు వివేకము అంటారు. ఆత్మానాత్మ వివేకం తెలియచేసినప్పుడు ఏమర్థం చేసుకుంటాడు మొట్టమొదటగా అంటే, ఆత్మ ఒకటి ఉంది, అది సర్వవ్యాపకము, ఆ ఆత్మ ఈ దేహంలో కూడా ఉంది అనేది తెలుసుకుంటాడు. అంటే ముందేమనుకుంటాడు? నేను ఈ దేహమే అనుకుంటాడు. ఆ తర్వాత నాలో ఒక ఆత్మ ఉంది అనుకుంటాడు అన్నమాట. ఇది చాలామంది అంటారన్నమాట, నాలో ఒక ఆత్మ ఉంది అనేది. ఆ తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటాడు? అసలు తానే ఆత్మస్వరూపమని, ఈ దేహము అనేటటువంటిది తనకు భిన్నమైనటువంటిది అనేది అర్థం చేసుకుంటాడు. తానే ఆత్మస్వరూపము అనేటటువంటిది అర్థం చేసుకుని ఆత్మగా తాను ఎలా ఉన్నాను అనేటటువంటిది అనుభవంగా అలా ఉండటం అన్నది చేయటం జరుగుతుంది. అనుభవంగా తానుగా ఉండటం అన్నది జరుగుతుంది. ఇది క్రమేణా ఆత్మబోధ చేసేటప్పుడు జరిగేటటువంటి విషయం. ఇక్కడ జ్ఞానము విజ్ఞానము రెండు వచ్చినాయి అన్నమాట. ఏమిటి జ్ఞానం అంటే? ఏంటి? ఆత్మ గురించి తెలుసుకోవటం. అలాగే ఈ దేహంలో ఒక ఆత్మ ఉంది అని తెలుసుకోవటం, అంతవరకు దాన్ని జ్ఞానము అంటారు. ఆత్మ గురించి తెలుసుకున్నాడు అంతే. ఆత్మ అనేటటువంటిది ఒకటి ఉంది, అంతటా ఉంది, అలాగే నా దేహంలో కూడా ఉంది. ఆత్మ అనేటటువంటిది నిత్యమైంది, సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది, అది మారేటటువంటిది కాదు, అది కర్త కాదు, అది భోక్త కాదు, జనన మరణాలు లేనే లేవు, ఏ వికారాలు లేవు, నిర్వికారము, నిరంజనము, నిర్మలము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. ఇది జ్ఞానము అనబడుతుంది. మరి విజ్ఞానం అంటే ఏంటి? తానే ఆత్మస్వరూపము అని తెలుసుకొని తానుగా ఉండటము ఏదైతే ఉందో అది విజ్ఞానము అనబడుతుంది. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఈ మహమ్మారి, ఏ మహమ్మారి? కామము అనే మహమ్మారి, ఈ భయంకరమైనటువంటి శత్రువు జ్ఞానమే కాదు విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుందట. ఊరికే ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆత్మ ఉంది, నాలో కూడా ఒక ఆత్మ ఉంది అని ఆత్మ గురించి, ఆత్మ యొక్క స్వరూపం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నా అది జ్ఞానమే అవుతుంది. అది దాటి
తానే ఆత్మ అని తెలుసుకొని తనలోనే ఈ చరాచర ప్రకృతి కూడా ఉంది అని తెలుసుకుని ఆ తర్వాత దీనంతటికీ ఆధారమే తాను అని తెలుసుకుని ఎవడైతే ఆ దృష్టితో ఉన్నాడో వాడు విజ్ఞాని. అది విజ్ఞానము అనబడుతుంది. అంటే ఇదేమిటది? ప్రత్యక్ష జ్ఞానము. ఆత్మ తనకు వేరుగా ఉంది, తాను దేహమే అనుకుంటే అది పరోక్ష జ్ఞానము. అలా కాకుండా ఆత్మే నేను అనుకుంటే ఇది ప్రత్యక్ష జ్ఞానము అనబడుతుంది. అలాంటి ప్రత్యక్ష జ్ఞానంగా ప్రత్యక్షంగా నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ దృష్టితో ఉన్నటువంటి వాడు కూడా ఈ కామం బారిన పడతాడు అన్నది ఇక్కడ మనకి శ్లోకంలో చెబుతున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంత ప్రమాదం అన్నది దీని ద్వారా సంభవిస్తుంది. ఎలా, ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సాధన ఏమిటి? ఏ విధంగా ఈ కామం యొక్క బారిన పడకుండా మనం ఉండగలము అంటే ఏం చెప్తున్నారు? తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఈ ఇంద్రియాలను నీవు నియంత్రించుకోవాలయ్యా అని చెప్తున్నారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటే జ్ఞాన విజ్ఞానాలను సైతం నాశనం చేసేటటువంటి ఈ మహమ్మారి బారిన పడకుండా నీవు ఉంటావు. ఇంతే, ఇదే సాధన. ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రించుకోవాలి? మనకు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం దగ్గర నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ బాహ్యేంద్రియాలను ఏ విధంగా నియంత్రించుకోమన్నారు? తాబేలు తన అవయవాలను లోపలికి ఎలాగా తీసుకుంటుందో అలాగే ఇంద్రియ విషయాల నుంచి నీ ఇంద్రియాలను అలాగ లోపలికి తీసుకోవాలి అని చెప్పారు. బాహ్యేంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలి అంటే అలా లోపలికి తీసుకోవాలి అంటారు. అంటే ఏంటి? టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుందనుకో, నీకు సంబంధం లేదు, ఎందుకు అలాగ కళ్ళు పెద్దవి చేసుకుని అలాగ చూడటం, కళ్ళు పోగొట్టుకోవటానికి కాకపోతే ఎందుకు? ఆ శబ్దాలతో నీకే సంబంధము లేదు కదా, దాన్ని పడిపడి వినటం ఎందుకు? నీకు సంబంధం లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నీకు బాధ కలిగించే విషయాలు, భయం కలిగించే విషయాలు, ఆందోళన కలిగించే విషయాలు, ఆసక్తి కలిగించే విషయాలు, సంగమం ఏర్పడటానికి ఉపయోగపడేటటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఎందుకు నువ్వు చదవటం ఎందుకు? అంటే నీ ఇంద్రియాలని నువ్వు వెనక్కి తీసుకోవచ్చు కదా. కళ్ళు చూస్తున్నాయి, నీకు సంబంధం లేనప్పుడు దాన్ని చూస్తూ ఉండటం ఎందుకు? నీకు సంబంధం లేనటువంటి విషయాన్ని పేపర్లో చదవటం ఎందుకు? నీకు సంబంధం లేనటువంటి విషయాన్ని నువ్వు వినటం ఎందుకు? ఇవన్నీ కూడా నువ్వు వెనక్కి తీసుకోవచ్చు కదా. అక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు, ఆ పేపర్ మడిసి అవతల పడవేయచ్చు, టీవీ ఆపేసుకోవచ్చు, ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు నేను వినను అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా నీ బాహ్యేంద్రియాలను నువ్వు అదుపులో పెట్టుకోవచ్చు. దీన్ని ఏమన్నారు అంటే దమ అన్నారు. శ్రీమద్ భగవద్గీతలో మనకు దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఇది సాధన కింద చెప్పారు మనకి. రెండవది ఏంటి? ఈ కామం అనేటటువంటి శత్రువుకి స్థావరమైనటువంటి మనస్సుని ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. ఏ విధంగా నియంత్రించుకోమని మనకు చెప్పారు? యుక్త అసీత మత్పర అన్నారు. నిరంతరము కూడా ఆత్మను ధ్యానిస్తూ ఉండాలంట మనస్సు. నీవిప్పుడు జ్ఞానివై ఉన్నావు, అజ్ఞానివి కాదు. శ్రీమద్ భగవద్గీత శ్రవణం చేశావు, చక్కగా మరలా 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 విన్నావు, అలాగే మననం చేసుకున్నావు. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది బుద్ధిలో కూడా నిశ్చయం చేసుకున్నావు. ఇప్పుడు తాత్కాలికంగా ఆ బుద్ధి చెడిపోయింది. అలా బుద్ధి చెడిపోకుండా నిరంతరము కూడా సద్బుద్ధితో ఉండాలి అంటే, ఆత్మిక బుద్ధిగా ఉండాలి అంటే
విచక్షణతో కూడినటువంటి వివేకంతో కూడినటువంటి బుద్ధితో నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ మనస్సు ఎప్పుడూ కూడా నీ గురించి స్మరించుకుంటూ ఉండాలి. నువ్వు ఎవరు, నీ వెట్టివాడివి, ఎలాంటి వాడివి, నీ స్వరూపం ఏంటి, నీ లక్షణాలు ఏమిటి, నీ గురించి నువ్వు స్మరించుకుంటూ 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 ఉండాలి. అలాగే మూడవది ఏమిటి? బుద్ధి. కామానికి స్థావరమైనటువంటిది మూడవది బుద్ధి. ఈ బుద్ధిలో ఇప్పటికీ నువ్వు ఏర్పరచుకున్నావు. ఏది ఏర్పరచుకున్నావు? నేను ఆనంద స్వరూపాన్ని, నాకు ఇంకొక దేని వల్లనో ఆనందం రావాల్సినటువంటి అవసరం ఏమి లేదు, నేను సముద్రంలాగా ఉన్నాను. నదులలో నీళ్లు వచ్చి నాలో కలిసినా నేనేమి పొంగిపోను. నదులన్నీ ఎండిపోయి ఒక్క చుక్క నీరు కూడా నాలోకి రాకపోయినా నేనేమీ కుంగిపోను. నా పాటికి నేను ఎప్పుడూ కూడా పూర్ణమై ఉన్నాను. పూర్ణోహం. నేనెప్పుడూ కూడా తృప్తిగానే ఉన్నాను. తృప్తోహం. నేనెప్పుడూ కూడా శాంతంగానే ఉన్నాను. శాంతోహం అహమాత్మ. శాంతోహం అహమాత్మ. తృప్తోహం అహమాత్మ. పూర్ణోహం అహమాత్మ. ఆనందోహం. నిత్య ఆనందోహం. నిత్య శాంతోహం. నిత్య పూర్ణోహం. ఒకప్పుడు ఆనందం ఉండి ఒకప్పుడు పోయేది కాదు. ఒకప్పుడు శాంతి ఉండి ఒకప్పుడు పోయేది కాదు. స్వరూపత నేను ఆనందం, స్వరూపత నేను శాంతి, స్వరూపత నేను సుఖం. నిత్య సుఖ స్వరూపమై ఉన్నాను నేను. నిత్య పూర్ణ స్వరూపమై ఉన్నాను నేను. బుద్ధిలో ఇది నిశ్చయం చేసుకున్నావు కదా. ఇప్పుడు ఈ కామం అనేటటువంటిది వచ్చేసి ఆ బుద్ధిని కప్పిపెడితే ఎందుకు ఈ మాయలో పడిపోయి, ఈ మోహంలో పడిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? కాబట్టి శాస్త్రం ఏదైతే చెప్పిందో, ఏదైతే నీవు బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నావో, ఇది అనుక్షణము కూడా పనిచేస్తూ ఉండేలాగా, అంటే నిత్యము స్మరించుకుంటూ అదే విధంగా స్మరించుకుంటూ ఉండేలాగా నువ్వు చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? బుద్ధి అదే దృష్టితో ఉండటానికి కుదురుతుంది. అది ఆత్మిక బుద్ధి. ఆ బుద్ధితో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ బాహ్యేంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలి? ఒక తాబేలులాగా వాటి నుంచి మనం వెనక్కి తీసుకోవాలి. మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి? ఇప్పుడు అక్కడ ఒక్కొక్కసారి కంటికి గవాలను కనపడవచ్చు, ఒక వస్తువు కనపడవచ్చు, ఏదో శబ్దం చెవిన పడవచ్చు, ఎవరో ఏదో అనుకుంటూ ఉండవచ్చు, ఏదో ఒకటి నాలుకకు అయిష్టమైనటువంటి రుచి ఏదో నాలుకకు తగలవచ్చు. కానీ మనస్సు ఏ విధంగా ఉండాలి? వీటేటితో కూడా సంబంధం లేకుండా నేను ఆనంద స్వరూపాన్ని అని స్వరూపత తన్ను తాను స్మరించుకుంటూ ఉండాలి. తన్ను తాను స్మరించుకుంటూ ఉండాలి. బుద్ధి ఎప్పుడూ కూడా విచక్షణ జ్ఞానంతో నిత్యానిత్య వస్తు వివేకము, అలాగే ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత, అలాగే సత్యాసత్య వివేకము, ధర్మాధర్మ విచక్షణ, ఇవన్నీ కూడా బుద్ధిలో ఎప్పుడూ కూడా అలా స్పష్టంగా ఉండాలి. అలాగా ఆ బుద్ధిని కాపాడుకుంటూ ఉండాలి. బుద్ధి ఎప్పుడు కూడా అది నాశనం అవ్వకూడదు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, నువ్వు సర్వనాశనం అయిపోతావు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ మూడు కూడా మూడు స్థాయిల్లో దమము, అలాగే మనోనిగ్రహము. మనోనిగ్రహం అంటే శమము, అలాగే బుద్ధి, వివేకము, మూడు రకాలైనటువంటి సాధనలు మనకు చెప్పారు. మనస్సు ఆ వస్తువుల మీదకు వెళ్లకుండా దాన్ని శమింపచేసుకోవాలి. శమింపచేసుకోవాలి అంటే నీ వైపు మనస్సు తిరిగి నిన్ను ఆలోచించుకునేలాగా చేయాలి.
దమ, శమ, బుద్ధి స్థాయిలో వివేకము. ఈ మూడు కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో అంతకుముందు చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ మూడిటిని మనం ఆ విధంగా అదుపులో చేసుకోవాలి అన్నది అర్థం చేసుకున్నట్లయితే ఈ పాపం నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఈ స్థూలదేహం కన్నా కూడా ఇంద్రియాలు పరమైనటువంటి, పర అన్న మాటకు అర్థం ఏమిటి అని చూసినట్లయితే ఉత్తమమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన, శ్రేష్టమైన, సూక్ష్మమైన, ఈ అర్థాలన్నీ ఉన్నాయన్నమాట. సూక్ష్మమైన, ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది, ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనటువంటిది, ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనటువంటిది. వేటి గురించి మాట్లాడుతున్నారు? ఈ స్థూల దేహం కన్నా కూడా ఇంద్రియాలు ఉత్తమమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి, సూక్ష్మమైనటువంటివి. సూక్ష్మమైనటువంటిది అన్నదాన్ని తీసుకుందాం. ఇక్కడ సూక్ష్మమైనటువంటిది అనేటట్టు ఈ మాట ఏ విధంగా తీసుకోవాలి అంటే, సూక్ష్మమైన కొద్దీ కూడా ఏమవుతుంది అంటే వ్యాపకమవుతూ ఉంటుందన్నమాట, పరిధి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నదనుకోండి స్థూల దేహము. ఈ స్థూల దేహం అనేటటువంటి దాని యొక్క పరిధి ఎంతవరకు, ఇది ఎక్కడ ఉందో అక్కడ అంతవరకే దీని పరిధి ఇంతే. దీనికన్నా ఉత్తమమైనటువంటివి ఏవి? ఇంద్రియాలు. ఇంద్రియాల యొక్క పరిధి చూడండి. కన్ను ఎంతో దూరాన్ని చూడగలుగుతుంది, అలాగే చెవి ఎంతో దూరాన్ని కూడా వినగలుగుతుంది, వాసన ఎంతో దూరాన్ని వాసన మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. అంటే ఏంటి? స్థూలదేహం కన్నా కూడా ఇంద్రియాల యొక్క పరిధి పెరిగింది, వ్యాపకం అనేటటువంటిది పెరిగిందన్నమాట. అలాగే స్థూలదేహం కన్నా ఇంద్రియాలు శ్రేష్టమైనటువంటివి, ఉత్తమమైనటువంటివి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ ఇంద్రియాల కన్నా కూడా, అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాల కన్నా కూడా మనస్సు ఇంకా సూక్ష్మమైనటువంటిది. ఎందుకని? వీటికి ఒక పరిధి ఉంది. వీటికి కన్ను కొంత దూరమే చూడగలుగుతుంది, చెవి కొంత దూరం ఉందే వినగలుగుతుంది. కానీ మనస్సు అసలు ఒక పరిధి అంటూ ఏమీ లేదు, ఎంతైనా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. ఎంతో వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ముందుకు వెళుతుంది, ఎన్ని సంవత్సరాలైనా వెనక్కి వెళుతూ ఉంటుంది. అంటే ఏమైంది? ఇంద్రియాల కన్నా కూడా మనస్సు శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది. దీని యొక్క పరిధి ఎంతో విశాలమన్నమాట. సరే, బాగానే ఉంది. ఈ మనస్సు కన్నా కూడా బుద్ధి ఇంకా సూక్ష్మమైనటువంటిది, మనస్సు కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది, మనస్సు కన్నా ఉత్తమమైనటువంటిది. ఏ విధంగా ఉత్తమమైనటువంటిది అంటే, మనస్సు అంటే సంకల్ప వికల్పాలు. ఇది బాగుంది, బాగోలేదు, ఇది మనం కొందామా వద్దా, ఇది మనకు ఉపయోగపడుతుందా వద్దా, ఇలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది సంకల్ప వికల్పాలు అన్నమాట. దీనికి అన్నీ కూడా సంశయాలే. ఈ సంశయాలతో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది అంటే ఇది నిశ్చయం చేస్తుంది అన్నమాట. ఇది మంచిదే, ఇది నీకు ఉపయోగపడుతుంది. ఈ మనసు కన్నా గొప్పది. ఒక నిశ్చయం చేసిన తర్వాతే ఆ నిశ్చయం ప్రకారంగానే ఈ మనిషి జీవితం సాగుతూ ఉంటుంది. ఆ నిశ్చయం అన్నది బుద్ధి చేయలేదనుకోండి, ఈ ఇంద్రియాలు ఎంత తంటాలు పడ్డా ఈ మనస్సు
ఎంతగా ఆలోచించినా కింద మీద పడి అది చేద్దామా వద్దా, ఇది కొందామా వద్దా అని ఇలాగ గందరగోళ పడుతూ ఉన్నప్పుడు బుద్ధి గనుక నిశ్చయం చేయకపోతే మనిషి నిజానికి ఏ పని కూడా సవ్యంగా సక్రమంగా చేయలేడు. ఓ పని చేయాలి అంటే ఏ పని అయినా సరే ఏది నిశ్చయం చేయాలి? బుద్ధి నిశ్చయం చేయాలి. ఇప్పుడు ఏమైంది? దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా పైన ఒకటి ఉంది, అది ఆత్మ. అదెవరో కాదు, అది నేనే. నేనే అంటే నేను కాదు, ఎవరికి వాళ్ళే అలా నేనే అని అనుకోండి, అది మీరే. ఎందుకని అలాగా? మనస్సులో ఆలోచనల్ని మీరు గమనిస్తున్నారు, ఆ సంకల్ప వికల్పాలు మీరు గమనిస్తున్నారు. అలాగే బుద్ధి నిశ్చయం చేస్తే ఆ నిశ్చయం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అంటే బుద్ధికి పైన బుద్ధిని చేసినటువంటి నిశ్చయాన్ని కూడా గమనిస్తున్నటువంటి నీవు వేరు. మనసులో సంకల్ప వికల్పాలను, వచ్చిపోయే ఆలోచనలను గమనిస్తున్నటువంటి నీవు, అలాగే బుద్ధి చేసేటటువంటి నిశ్చయం ఏదైతే ఉందో ఆ నిశ్చయాన్ని కూడా నీవు గమనిస్తూ ఉన్నావు. కాబట్టి వీటన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి సూక్ష్మమైనటువంటి నీవు ఆత్మస్వరూపానివి. ఇది అందరూ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు ఒకటి చెప్తున్నారు, కఠోపనిషత్తులో దీన్ని ఒక వర్ణన చేశారనమాట. ఏ వర్ణన చేశారు అంటే, ఈ దేహం అనేటటువంటిది ఒక రథమట. బాగానే ఉంది. ఈ ఇంద్రియాలు అనేటటువంటివి గుర్రాలట. ఎందుకని? ఈ విషయాల మీదకు పరిగెడుతూ ఉంటాయి కదా, అందుకని ఇవి గుర్రాలట. మనస్సు అనేటటువంటిది ఏమిటి అంటే, ఆ గుర్రాలకు ఉన్నటువంటి పగ్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పగ్గాలే, ఆ పగ్గము ఏదైతే ఉందో అది మనస్సు. పగ్గం ఉంటే సరిపోదు, దాన్ని నియంత్రించేవాడు ఒకడు ఉండాలి. వాడెవడు? బుద్ధి. ఆ బుద్ధిని ఏమన్నారు అంటే సారథి అన్నారన్నమాట. ఆ రథంలో ప్రయాణం చేస్తున్నది ఎవరు అంటే నీవే, జీవుడవు. ఇప్పుడు నీవు సరైనటువంటి గమ్యం చేరాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఆ గుర్రాలు సరైనటువంటి రీతిలో నువ్వు ప్రయాణం చేస్తున్న రథం, ఆ రథం ఏదో కాదు, ఈ దేహమే. ఈ రథము అంటే ఈ మానవ జన్మ నీవు సార్థకం చేసుకోవాలి అంటే గుర్రాలు సరైనటువంటి రీతిలో ప్రయాణం చేయాలి. గుర్రాలు సరైన రీతిలో ప్రయాణం చేయాలి అంటే ఆ పగ్గము సరైనటువంటి రీతిలో ఉండాలి. పగ్గం ఏది? మనస్సు. గుర్రాలు ఏమిటి? ఇంద్రియాలు. ఆ పగ్గము సరైనటువంటి రీతిలో ఉండాలి అంటే ఆ పగ్గాన్ని పట్టుకొని గుర్రాలని సరైన రీతిలో నడిపేటటువంటి సారథి ఎవరు? బుద్ధి. బుద్ధి సరైనటువంటి రీతిలో ఉండాలి. అందుకని మనకేం చెప్పారు? ఈ మూడింటిని కూడా నీవు సరైనటువంటి రీతిలో ఉంచుకోవాలి అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చి ఏం చెప్తున్నారంటే, వీటన్నిటికీ పైన నీవున్నావు, నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు. ఇక్కడ మనకు ఒక మంచి విషయం ఒకటి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఈ మనస్సు కన్నా, ఈ బుద్ధి కన్నా కూడా పైన మనముండి వీటిని ఎప్పుడు కూడా అసలు మనం గమనించగలుగుతున్నాము అన్నది ఒకటి అర్థమైంది. ఇక్కడ ఇంద్రియ విషయాలతో ఎలాగా ఏ ఇంద్రియ విషయంతో ప్రవర్తిస్తుందో మనం గమనించగలుగుతున్నాం. ఈ దృశ్యాన్ని ఈ కన్ను చూస్తుంది అన్నది మనం తెలుసుకుంటున్నాము. మనస్సులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఇది మంచి, ఇది చెడు అని నిశ్చయం చేసేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని మనం తెలుసుకుంటున్నాము, దాన్ని గమనించగలుగుతున్నాము. ఇప్పుడు మనం వీటన్నిటికీ కూడా అతీతంగా ఉన్నటువంటి
వీటన్నిటినీ కూడా గమనించగలుగుతున్నటువంటి, వీటన్నిటికీ కూడా ద్రష్టగా ఉన్నటువంటి, వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపానిని. ఇది నీవు అర్థం చేసుకున్నట్లయితే ప్రతి క్షణము నీవు ఏ విధంగా ఉండాలి? వీటికి ద్రష్టగా నేను ఉన్నాను, వీటికి నేను వేరై ఉన్నాను. ఇదంతా కూడా దృశ్యమై ఉంది. ఈ దృశ్యమంతా కూడా మారేటటువంటిది, పోయేటటువంటిది, ఇదంతా అనిత్యమైనటువంటిది. అలాగే ఈ మనస్సులో కదలాడే ఆలోచనలకు కూడా నేను సాక్షినై ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను చైతన్య స్వరూపమై ఉన్నాను, సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. ఏ వికారము కూడా లేకుండా వికారాలు చెందుతున్నటువంటి ఈ దేహాన్ని, అలాగే ఈ మనస్సును, ఈ ప్రాణాన్ని గమనిస్తూ ఉన్న నేను ఏ వికారాలు చెందకుండా కేవలము ఏ మార్పు చెందనటువంటి సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు కూర్చుంటే ఇది నీ స్థానం. ఇది ఇంద్రియాలతో మమేకమవ్వటం అన్నది కాదు, మనస్సుతో మమేకమవ్వటం అన్నది కాదు, బుద్ధితో మమేకమవ్వటం అన్నది కాదు. వీటన్నిటికీ కూడా నేను సాక్షినై ఉన్నాను అని నువ్వు సాక్షిగా, గమనికగా, ద్రష్టగా ఉండటము అనేటటువంటి దాన్ని నీవు అభ్యాసం చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈ కామం అనేటటువంటి శత్రువు బారిన నీవు పడకుండా ఉంటావు. ఇదే మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇక్కడ చివరి శ్లోకంలో చెప్తున్నటువంటి విషయం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా, సంస్తభ్యాత్మానమాత్మనా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకం. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. దీంతో యుద్ధం చేయటం అన్నది చాలా కష్టం అన్నమాట. అసలు దీన్ని జయించటం అన్నది అంత కష్టము. అలాంటి శత్రువుని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. ఆ శత్రువుని పూర్తిగా చంపేయవచ్చు అన్నమాట. ఇదే యుద్ధము అంటే. మనకిక్కడ శత్రువులు ఎవరు లేరు. మనకి ద్రోణాచార్యుడు లేరు, భీష్మాచార్యుడు లేరు, ఎవరు లేరు. మనకి కౌరవులు లేరు, ఎవ్వరూ లేరు. మనకి రాజ్యాలు ఏమీ పోలేదు. మనకున్న శత్రువు ఏది? ఒక్కటే శత్రువు. ఇక్కడ సాధకులు ఉన్నారు. భగవద్గీత చేత్తో పట్టుకుని భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి అని అలా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకున్నది ఒకే ఒక శత్రువు, కామక్రోధము. ఈ శత్రువుని ఇదిగో ఈ విధంగా చంపేయవచ్చు. ఏ విధంగా? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా. బుద్ధి కంటే కూడా నీవు సూక్ష్మమైనటువంటి వాడివి. బుద్ధి కంటే కూడా నీవు శ్రేష్టమైనటువంటి వాడివి. బుద్ధిని కూడా గమనించగలుగుతున్నావు. ఇంద్రియాలను, మనసును, బుద్ధిని, ఈ చరాచర ప్రకృతిని, ప్రతి దాన్ని కూడా గమనించగలుగుతున్నావు. నీవు శ్రేష్టమైనటువంటి వాడివి. నీవు సూక్ష్మమైనటువంటి వాడివి. కాబట్టి అలాంటి నీవు ఏం చేయాలి? సంస్తభ్యాత్మనామాత్మన. ఈ బుద్ధిని ఏం చేయాలి అంటే, ఈ మనస్సును ఏ విధంగా నీవు ఉపయోగించుకోవాలి అంటే, నీ గురించి ఆలోచించుకునేలాగా చేయగలగాలి. ఇది సాధన. ఇదే నిధిధ్యాసన. ఏమిటి? నిరంతరము కూడా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, నీ లక్షణాలను నీవు గుర్తు చేసుకుంటూ, ఇదంతా కూడా మారేటటువంటిదే, ఇదంతా పోయేటటువంటిదే, ఇదంతా కూడా అనిత్యమైనటువంటిదే,
ఇది సత్యం కాదు, దీనంతటికీ కూడా నేను ఆధారమై ఉన్నాను, నేను లేనిదే నిజానికి ఇది ఏది కూడా లేదు, నేను సర్వవ్యాపకమై ఉన్నాను, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నాను. నేను వ్యక్తమయ్యేటటువంటి వాడిని కాదు, నేను చింతనకు అందేటటువంటి వాడిని కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నాకు ఏ రూపము కూడా లేదు, నేను సర్వగతమై ఉన్నాను, సర్వానికి నేను ఆధారమై ఉన్నాను. నిరంతరము కూడా ఆ విధంగా పూర్ణస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుంటూ ఉండాలి. కామాన్ని ఏ విధంగా జయించగలవు? పూర్ణస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఆనందస్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉన్నప్పుడు, సుఖస్వరూపమైనటువంటి నీ చింతనలో నీవు ఉన్నప్పుడు, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, నీలో నీవు రమిస్తూ ఉన్నప్పుడు, స్వరూపత సుఖస్వరూపము అయిన నీవు నీవుగా ఉంటూ ఉన్నప్పుడు, నిన్ను నీవు స్మరించుకుంటూ, నీ చింతనలో నీవు ఉంటూ, నీ ధ్యానంలో నీవు ఉంటూ, నీ లక్షణాలను నీవు నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీవు పూర్ణస్వరూపము అనేటటువంటిది బుద్ధిలో నిశ్చయమైపోవాలి, ఇది స్థిరపడిపోవాలి. పూర్ణస్వరూపంగా ఏ వెలితి లేనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండాలి. ఆప్తకామస్వరూపోహం, అన్నీ కూడా నా స్వరూపమే, నాకు ఇంకా కోరిక అనేటటువంటిది ఏదీ లేనే లేదు. ఆప్తకామస్వరూపోహం, పూర్ణోహం, ఆనందోహం, శాంతోహం. ఇక నేనేదో పొందాల్సినటువంటిది ఏం లేదు. ఆత్మగా అనంతమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ, పూర్ణమైనటువంటి నిన్ను, అహమాత్మ, అనంతోహం, ఏ వెలితి లేదు, ఏ వెలితి లేదు. స్వతహాగానే నేను ఆనంద స్వరూపాన్ని, స్వతహాగానే నేను శాంత స్వరూపాన్ని, స్వతహాగా నేను పూర్ణమై ఉన్నాను, ఏ వెలితి లేదు. ఇది లోపల ఇంకిపోవాలి, ఆ దృష్టి ఏర్పరచుకోవాలి. దాని ప్రకారంగా నీ మాటలు నీ చేతలు ఉండాలి. అప్పుడు సరైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది. ఊరికే అనుకోవటం కాదు, ఊరికే కూర్చుని అహమాత్మ శాంతోహం, అహమాత్మ నిత్యోహం, అహమాత్మ ఆనందోహం, అహమాత్మ పూర్ణోహం, అహమాత్మ తృప్తోహం, ఇది కాదు. దీనివల్ల ఏ ప్రయోజనము లేదు. ఎక్కలు చదివినట్లుగా చదవటం వల్ల నీవు పూర్ణుడమైనప్పుడు నీకు ఇంకే అవసరము లేదు. స్వతహాగా నీవు ఆనంద స్వరూపమే అయినప్పుడు నీవేదో కోరాల్సిన అవసరం లేదు. స్వతహాగా నీవు సుఖస్వరూపమే అయినప్పుడు నీకేదో కావాలనేటటువంటి ఆశ లేనే లేదు. ఏదైనా నీ ముందుకు వస్తే ప్రారంధం అంతే, ఆ ప్రారంధాన్ని స్వీకరించండి. అది సుఖమవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. అది ఒక్కోసారి నీ ముందుకు రావచ్చు, ఒక్కోసారి నీ ముందున్నది పోవచ్చు. ఏదైనా దేహం ముందుకే వస్తుంది, అది దేహమే అనుభవిస్తుంది. నేను ఎప్పుడూ కూడా సుఖస్వరూపమై ఉన్నాను, నేను ఎప్పుడూ ఆనంద స్వరూపమే అయి ఉన్నాను. నేను ఆత్మనైన నేను, యథార్థమైన నేను అనంతమై ఉన్నాను. ఈ దేహం క్షీణిస్తూ ఉంది, వికారాలు చెందుతూ ఉంది, రేపో మాపో ఇది నశించిపోతూ ఉంది. కానీ నేను నాశనం అయ్యేవాడిని కాదు, నేను నిత్యుడనై ఉన్నాను. అలాంటి నన్ను నేను స్మరించుకుంటూ ఉండటమే చేయాలి. ఆ దృష్టి ఏర్పరచుకుని అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ కామం అనేటటువంటి
ఈ శత్రువుని జయించటానికి వీలవుతుంది అన్నది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకుని నిరంతరము కూడా స్వరూపంగా మీరు ఏ విధంగా ఉన్నారు, మీ లక్షణాలు ఏమిటో నిరంతరము ఆ లక్షణాలను మీరు స్మరించుకుంటూ, అలాంటి మిమ్మల్ని మీరు ధ్యానించుకుంటూ, అలాంటి మీ చింతనలో మీరు ఉంటూ ఈ భయంకరమైనటువంటి శత్రువుని జయించి ఇక్కడ నిరంతరము కూడా సుఖస్వరూపులై మీరు అలాగే ఉంటూ ముక్తావస్థలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.